కార్తీక మాసంలో పాటించవలసిన నియమాలు పద్ధతులు. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మరికొద్ది రోజులలో ఆశ్వయుజ మాసం ముగిసిపోయి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది దీపావళి పండుగ అయిపోయిన తర్వాత నవంబర్ 2 నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసం విశిష్టత ఏంటి, ఎందుకు ఈ పవిత్రమైన మాసం పరిగణిస్తారో తెలుసుకుందాం. అందుకంటే ముందు నా ఛానల్ని సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్నాన దాన జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం, వనభోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలు ప్రక్షాళనం చేసి అనంతమైన పుణ్య ఫలితాలు సాధించే మహిమాన్వితమైన మాసం కార్తీక మాసం. చంద్రమాన ప్రకారం కార్తీక మాసం 8వది శరత్ ఋతువులలో 2వ మాసం. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది. సంవత్సరంలో వచ్చే అన్ని మాసాలలో అతి పవిత్రమైన మాసం కార్తీక మాసం. ఆయా మాసాలలో చంద్రుడు పూర్ణిముడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరే ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంపై చంద్రుడు పూర్ణుడై ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది. ఈ మాసంలో కృత్తికా నక్షత్రానికి దీపారాధనకు, సోమవారాలకు అధిక ప్రాధాన్యత ఉంది. దైవ సంబంధమైనటువంటి వ్రతాలకు, నోములకు, ఉపవాసాలకు ఇత్యాది శుభకార్యాలకు ఈ మాసం చాలా పవిత్రమైనది. యోగ సాధనకు ఈ మాసం చాలా అనువైనది. ఎందుకంటే ఈ మాసంలో వాతావరణం నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది. కార్తీక మాసంలో నది స్నానం చేయడం చాలా మంచిది. ఎందుకనగా నదులు ఉండే నీరు ఉదయము సూర్యరశ్మి వలన వేడెక్కుతుంది, రాత్రి సమయంలో చంద్రుడి కిరణాల వలన చల్లబడుతుంది. అంతేకాకుండా అడవులలోని ఔషధ మొక్కలు నది ప్రవాహంలో కలగడం వలన నీరు స్వచ్ఛంగా ఉంటుంది. అందువలన ఈ సమయంలో నది స్నానం చేయడం వల్ల మన ఆహ్లాదకరంగా ఉండడంతో పాటు చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. ఈ మాసంలో చెప్పుకోదగ్గ మరో అంశము దీపారాధన. ఈ మాసం ప్రారంభం నుండి సూర్యోదయానికి పూర్వమే లేచి నది స్నానాన్ని ఆచరించి శుచి అయిన పొడి బట్టలను ధరించి దీపారాధన చేయాలి. కార్తీక మాసంలో స్త్రీలు నదులలో, కోనేట్లలో దీపాలు వదులుతారు. ఈ దీపాలు ఆకాశంలోని చుక్కల వలె ప్రకాశవంతంగా వెలుగుతూ శోభయావనంగా ఉంటాయి. ఇంటి ముంగిట ఈ మాసమంతా వరకు దీపాలు వెలుగుతూనే ఉంటాయి. ఈ మాసంలో స్త్రీలు దీపాన్ని దానం ఇవ్వడం వల్ల వారికి ఎనలేని కీర్తి, సౌభాగ్యాలు కలుగుతాయి. ఈ మాసంలో భక్తులు తండోపతండాలుగా నెయ్యి తీసుకొని అరుణాచలం కొండ మీద జ్యోతిని వెలిగిస్తారు. ఈ మాసంలో శివాలయంలో అన్ని దీపకాంతులతో కలకలలాడతాయి. ఈ దీపాలు మనసులోని అజ్ఞానముని, చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును నింపుతాయి. దేవతలో ప్రథముడైనటువంటి అగ్నిదేవుడు కృత్తికా నక్షత్రానికి అధిపతి. ఈ నక్షత్రానికి అగ్ని నక్షత్రం అని పేరు. అగ్ని 6 ముఖాలు కలవాడు. దీనికి ఒక విశిష్టత ఉంది. అదేమిటంటే కుమారస్వామిని శర్ముఖుడు అని అంటాం కదా, అంటే 6 ముఖములు కలవాడని అర్థం కదా. ఆకాశంలోని 6 కృత్తికా నక్షత్రాలు మాతృమూత్రులై పాలు ఇవ్వగా కుమారస్వామి 6 ముఖాలతో పాలు తాగాడు. ఈ విధంగా కృత్తికలచే పెంచబడడంచే కుమారస్వామికి కార్తికేయుడు అని పేరు వచ్చింది. ఈ కారణం వల్ల కృత్తికలకు ప్రాముఖ్యం కలిగినది. శివకేశులకు అత్యంత ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం. కార్తీక మాసంలో బ్రాహ్మణుడికి దీపదానం చేస్తే ఉత్తమ ఫలం వస్తుంది. తులసి, మారేడు, ఉసిరికాయతో శివాలయంలో, వైష్ణవ ఆలయంలో దీపాలు వెలిగించిన వారికి అనేక శుభాలు కలుగుతాయి. ఈ మాసంలో ఇంట్లో తులసి సన్నిధిలో, దేవాలయంలో దీపాలు వెలిగించిన వారికి గ్రహదోషాలు తొలగి ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. ఉసిరికాయపై దీపం వెలిగించిన వారికి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఈ కార్తీక మాసంలో ఏ మంత్రం దీక్ష తీసుకున్నా గొప్ప ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రం చెప్తుంది. కార్తీక ఏకాదశి నుంచి కార్తీక పౌర్ణమి అనగా 5 రోజుల వరకు భీష్మవచక వ్రతం అంటారు. 5 రోజులు శివుడి యొక్క పంచాక్షరి మంత్రము కానీ, అష్టాక్షరి మంత్రం కానీ ఉపదేశం పొంది దీక్షగా జపించడం వల్ల అత్యుత్తమ ఫలితాలు ఉంటాయి. అభిషేక ప్రియుడైన ఇటువంటి శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయడం, ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే దరిద్రం, దుఃఖం తొలగిపోతుంది. ఈ కార్తీక మాసంలో శివ భజనలు, అభిషేకాలు, లక్షపత్రి పూజలు, కోటి బిల్వార్చనాలు చేస్తే సకల పాపాలు నశిస్తాయి. కార్తీక మాసంలో శివుడికి ప్రీతిపాత్రమైన బిల్వపత్రాలతో పూజ చేయడం వల్ల అత్యున్నత శుభ ఫలితాలు కలుగుతాయి. శివుడికి ప్రీతిపాత్రమైన బిల్వము శివాలయంలో తప్పనిసరిగా కనిపించడం వల్ల కూడా బిల్వవృక్షము పవిత్రత పెరిగింది. ఆ చెట్టులోని ఆకులు, కాయలు, పండ్లు ఇలా ప్రతి ఒక్క భాగము శివునికి ప్రీతిపాత్రమైనది. ఎక్కడుంటే ఆ ప్రాంతం పవిత్ర స్థలం అయిపోతుంది.
మనకు బిలోపత్రము 3గా చీలి కనిపిస్తుంది. ఆ 3 ఆకులు కలిసి ఏర్పడిన తీరు చూస్తే శివుని త్రిశూలాన్ని పోలి ఉంటుంది. శివుడికి ప్రీతిపాత్రమం కావడం వలన ఆ రూపంలో ఆకులు ఏర్పడ్డాయి. ఆయుర్వేదంలో బిల్వవృక్షానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకనగా ఇది పురాతన కాలం నుండి అందుకుంటున్న చెట్టుగా గుర్తింపు పొందింది. కార్తీక మాసం నెల రోజులు ఎలా పూజ చేయాలి? పాడ్యమి. కార్తీక శుద్ధ పాడ్యమి రోజు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి శివాలయానికి వెళ్ళి కార్తీక వ్రతం నిర్విఘ్నంగా సాగేటట్టు అనుగ్రహింపు తండ్రి అని ప్రార్థించి సంకల్పం చెప్పుకొని ఆకాశ దీపాన్ని సందర్శించుకోవాలి. విధియ. ఈరోజు సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతి వంట తిని కానుకలు ఇచ్చిన వారికి యమగండం వాటిల్లదని పురాణరుక్తి. తదియ. ఈనాడు పార్వతీదేవికి స్త్రీలు కుంకుమ పూజ చేయడం వలన సౌభాగ్యం సిద్ధి కలుగుతుంది. చవితి. నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామికి పుట్టలో పాలు పోయాలి. పంచమి. ఈ రోజునే జ్ఞాన పంచమి అని కూడా అంటారు. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి అర్చనలు అభిషేకాలు చేయించుకున్న వారికి కలి ప్రభావం కలదు, జ్ఞానవృద్ధి కలుగుతుంది. షష్ఠి. నేడు బ్రహ్మచారిని ఇంటికి పిలిచి భోజనం పెట్టి దక్షిణ తాంబూలంతో సహా కండవ దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. సప్తమి. ఈరోజు ఎర్ర వస్త్రంలో గోధుమలు పోసి దానం ఇవ్వడం వల్ల ఆయుష్ వృద్ధి కలుగుతుందని అష్టమి. ఈ గోపాష్టమి నాడు చేసే పూజ విశేష ఫలితాన్ని ఇస్తుంది. నవమి. నేటి నుంచి 3 రోజుల పాటు శ్రీ మహావిష్ణువుని పూజించాలి. దశమి. ఈరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేసి గుమ్మడికాయను ఉసిరికాయను దానం చేయాలి. ఏకాదశి. ఏకాదశిని బోధన ఏకాదశి అని పేరు. ఈరోజు విష్ణువును పూజించిన వారికి ఉత్తమగతులు కలుగుతాయి. ద్వాదశి. ఈరోజు క్షీరాభి ద్వాదశి నేటి సాయంకాలం తులసి కోటలో ఉసిరి కొమ్మను ఉంచి తులసి ఉసిరి కళ్యాణం చేయడం వల్ల సకల పాపాలు క్షీణింపచేస్తుందని ప్రతీది. త్రయోదశి. ఈరోజు సాలగ్రామ దానం ఇవ్వడం వల్ల కష్టాలు దూరం అవుతాయని ప్రతీది. చతుర్దశి. నేడు శనీశ్వరుని ప్రీతిత్వం మినుము నువ్వులు, పత్తి మినుములు మొదలైన వాటిని దానం చేయడం వల్ల శని సంతృప్తి చెంది శుభదృష్టిని ప్రసాదిస్తాడు. పౌర్ణమి. కార్తీక పౌర్ణమి చాలా పరమ పవిత్రమైనది. ఈరోజు నది స్నానం చేసి శివాలయం వద్ద జ్వాలతోరణం దర్శనం చేసుకోవడం వల్ల పాపాలన్నీ పటాపంచలవుతాయి. పాడ్యమి. కార్తీక బహుళ పాడ్యమి. ఈరోజు ఆకుకూరలు దానం చేయడం వల్ల చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. విధియ. ఈరోజు మనం భోజనం చేయడం చాలా మంచిది. తదియ. పండితులకు గురువులకు తులసిమాలను సమర్పించడం వల్ల ఆరోగ్యం, తెలివితేటలు, జ్ఞానం అభివృద్ధి కలుగుతుంది. పంచమి. ఈరోజు చీమలకు నూకలు చల్లడం వల్ల, తునకాలకు అన్నం తినిపించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. షష్ఠి. ఈరోజు గ్రామ దేవతను పూజించడం వలన వారు సంతృప్తి చెంది ఏ విధమైన కీడు కలగకుండా కాపాడుతారు. సప్తమి. జిల్లేడు ఆకులతో గుచ్చిన దండను ఈశ్వరునికి సమర్పిస్తే సంపదలు వృద్ధి చెందుతాయి. అష్టమి. కాలభైరవాష్టకం చదివి గారెలతో దండ చేసి కాలభైరవుడికి సమర్పించడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. నవమి. వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి పండితునికి, బ్రాహ్మణుడికి దానమిస్తే పితృదేవతలు తరిస్తారు. దశమి. నేడు అన్న సంతర్పణం చేసి విష్ణువులకు ప్రీతిపాత్రమైన కోరికలు తీరుతాయని పురాణరుక్తి. ఏకాదశి. ఈనాటి వైష్ణవ ఆలయంలో దీపారాధన, పురాణ శ్రావణ పఠనం, జాగరణ చేస్తే విశేష ఫలదాయకం. త్రయోదశి. నవగ్రహ ఆరాధన చేయడం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయి. చతుర్దశి. ఈ మాసము శివరాత్రి నాడు ఈశ్వరార్చన, అభిషేకం చేయడం వల్ల అపమృత్యు దోషాలు, గ్రహ బాధలు తొలగి పరిపూర్ణ ఆరోగ్యవంతులవుతారని పురాణరుక్తి. అమావాస్య. ఈరోజు పితృదేవతల సంతృప్తి కొరకు ఎవరికైనా పిలిచి వారికి భోజనం పెట్టాలి. అలా కుదరకపోతే పండితులకు కానీ బ్రాహ్మణులకు కానీ స్వయం పాకం ఇవ్వాలి. ఈ మాసంలో చేసే స్నానము, దానము, జపాల వల్ల అనంతమైన పుణ్య ఫలితాలు ప్రాప్తిస్తాయి. అయితే అలా రోజు చేయలేని వారు కనీసము ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ సోమవారాలలో లేదా ఒక్క పూర్ణిమ లేదా కనీసం ఒక సోమవారం రోజైనా సరే నియమనిష్టలతో ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే లభించే పుణ్య ఫలాన్ని ఇస్తుంది. కార్తీక పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసం ఉండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో మట్టి ప్రమిదలతో 365 ఒత్తులు ఆవు నెయ్యితో వెలిగిస్తే సమస్త పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గ్రంథాలు, ఇతివృత్తాలు, ఉపకథలను బట్టి తెలుస్తుంది. క్షీరాబ్ది ద్వాదశి వ్రతము, సత్యనారాయణ స్వామి వ్రతము, కేదారేశ్వర వ్రతము, కార్తీక మాసంలో చేసుకునే వ్రతాలు, కార్తీక మాసంలో వనభోజనాలు ఎవరు చేస్తారో
పురాణం ఎవరు వింటారో వారికి ఉత్తమ గతులు కలుగుతాయి. తామసం కలిగించే ఉల్లి వెల్లుల్లు మద్యము మాంసం జోలికి పోరాదు. ఎవరికి ద్రోహం చెయ్యరాదు. పాపము ఆలోచనలు చేయకూడదు. దైవదోషణం తగదు. ఈ మాసంలో చేసే ఉపవాసం, జాగరణ, స్నానం, దానం మామూలుగా చేసేటప్పటి కంటే ఎన్నో రెట్ల అధిక ఫలితాన్ని ఇస్తాయి. విష్ణువులను తులసి దళాలు, మల్లి కమలం, జాజి, అవిసె పువ్వు, గరిక, దర్బారాలతో, శివుని బిలవపత్రాలతోనూ జిల్లేడు పూలతోనూ అర్చించిన వారికి ఇహపర సౌఖ్యాలతో పాటు ఉత్తమ గతులు కలుగుతాయి. శక్తి లేని వారు ఉదయం స్నానము, జపం, దేవతల ఆరాధన యథావిధిగా చేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి మాత్రం భోజనం చేయకూడదు. పాలు, పండ్లు తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.